సైబరాబాద్ లో భారీ ఆన్లైన్ ట్రేడింగ్ మోసానికి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. మొల్యు బ్యాంక్ ఖాతాలను నిర్వహిస్తూ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న 7 నిందితులను అరెస్టు చేశారు. రాయదుర్గం, మణికొండతో పాటు విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితుల అకౌంట్ నుంచి 45 లక్షలు స్వాధీనం చేసుకోక 34 లక్షలు బాధితులకి అప్పగించారు. ఇక నకిలీ లేదా ఇతరుల బ్యాంక్ ఖాతాలను సేకరించి వాటి ద్వారా కోట్ల రూపాయల సైబర్ ఫ్రాడ్ సొమ్మును మనీ లాండరింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఫ్రాడ్ సొమ్మును నగదు రూపంలో కలెక్ట్ చేసి ప్రధాన సూత్రధారులకు చేరవేస్తున్న నెట్వర్క్ ను పోలీసులు బట్టబయలు చేశారు. సైబర్ సిండికేట్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇంట్లో వీళ్ళు ఫిషింగ్ ఏం చేశారంటే 1,28,000 రూపీస్ 1 డేలో ప్రాఫిట్ చూపించారు. ఈయనకు ఆ డెస్క్లో ఎప్పుడైతే ప్రాఫిట్ కనపడిందో ఈయన పెట్టినటువంటి 21 ల్యాక్కి 1,28,000 అంటే ఆల్మోస్ట్ 10% ప్రాఫిట్ 1 డేలో కనపడే వరకు ఈయన కూడా ఇది చాలా ప్రాఫిటబుల్ ట్రేడింగ్ అనుకొని చెప్పేసి దాన్ని కంటిన్యూ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడంతో తన్ని ప్రీమియం ఒక ప్లాటినం గ్రూప్ ఉంటుంది, దాంట్లోకి తీసుకెళ్తామని చెప్పేసి బర్క్లే అని చెప్పేసి ఆ గ్రూప్లో ఈయనని మళ్ళా ఇంకొక గ్రూప్లో జాయిన్ చేశారు. విశాఖపట్నంలో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అక్యూడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పొజిషన్ నుంచి దాదాపు 26,57,500 రూపీస్ని రికవరీ కూడా చేశాము ఈ కేసులో. దీంట్లో మొత్తం వీళ్ళు 45 అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ఇతను ట్రాన్స్ఫర్ చేసింది 5 టైమ్స్, కానీ అకౌంట్స్ మాత్రం 45.